నడిచేందుకు రోడ్లు లేవు, త్రాగేందుకు నీరు లేవు, ఉపాధినిచ్చే పరిశ్రమలు లేవు, ఉన్న పరిశ్రమలను రక్షించే చట్టాలు లేవు, పురాతన సంపదకు రక్షణ లేదు, రైతన్నలకు భరోసా లేదు, ఏళ్లు గడుస్తున్నా పునాది రాళ్లకు మోక్షం లేదు, విద్యాలయాల భూములకు రక్షణ లేదు, అరుదైన కళలకు ప్రోత్సాహం లేదు, పారిశుద్ధ్య కాలుష్య నివారణకు చర్యలు లేవు. ఇలా ఏమీ లేకుండా విశాఖ నగరం మాటున విషాద వలయంలో చిక్కుకున్న విశాఖపట్నం జిల్లా ముఖ చిత్రంపై శతగ్ని ఫోకస్. మాది ఫాడీ విలేజ్ కిత్లంగ్ పంచాయతీ. పెద్ద వర్షాలు వస్తే వరద నీరు పొంగిపోయి రోడ్డు మీదకి వచ్చి అటు నుండి హాస్పిటల్కి రావాలన్నా ఇబ్బంది, అంబులెన్స్ రావాలన్నా చాలా ఇబ్బంది. మొన్నటికి మొన్న ఒకరికి పిడుగు పడింది, వాళ్ళకి తీసుకురావడానికి హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే హాస్పిటల్ లోపల లేదు. మేము చాలా దాదాపు 10 సంవత్సరాల నుండి ఇలాగే ఇబ్బంది పెడుతున్నాం. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప ఎటువంటి వాళ్ళు రావట్లేదు. ముందుకొచ్చి ఓట్లు కావాలన్నప్పుడు అందరు మా దగ్గర వచ్చి మాకేయండి అని చెప్తున్నారు తప్ప మాకు ఇది వరకు ఈ గిరిజన ప్రాంతంలో డెవలప్మెంట్ చేయట్లేదు ఏ ప్రభుత్వం వచ్చినా. ఎందుకని? మేము గిరిజనులు మనుషులు కదా, మనుషులే కదా, మేముకు సాటి మనుషులు. మా లాంటి వాళ్ళే ఓట్లు వేస్తే వాళ్ళకి గెలిపిస్తున్నాం. అలాంటప్పుడు మా లాంటి వాళ్ళకి ఎలా చూసుకోవాలంటే అలా చూసుకోవాలి. కావున దయచేసి ఈ రోడ్ని ప్రభుత్వాలు సహకరించాలి. మాకు రాకపోక చాలా ఇబ్బంది పడుతుంది. ఈ మార్కెట్లో రావాలన్నా పెద్ద వాన, ఈరోజు వర్షం పడినతో చాలా బురద ఉంది, గలీజ్గా ఉంటుంది. వానలు వెళ్ళట్లేదు, నడిచి వెళ్ళాలంటే ఎంతో ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వాలు దయచేసి మా పైన దయ ఉంచి మాకు సహకరించాలి. ఇలాగే వర్షాలు పడుతున్నప్పుడు 2-3కి దాటలేక కొట్టుకెళ్ళిపోయింది ఒక 2 పెద్ద మనుషులకి. ఇలాగే సుమారు 5-6 పంచాయతీలు ఉన్నాయి. అలా చూస్తే 150 గ్రామం వస్తాయి. ఏంటండి మేము ఓట్లేసి మీకు గెలిపించాం కదా, మా పనులు ఎందుకు చేయరంటే చేస్తాను అంటున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ వృత్తిలో లక్క బొమ్మలు తయారు చేసే వృత్తిలోని ఇక్కడ మన ఏడుకొప్పాక నిమిత్తు ఒక 150 మంది ఫ్యామిలీస్ ఇక్కడ బ్రతుకుతున్నాయండి. అంటే ఇంచుమించు 200-250 మంది. అయితే అందులో చాలామంది సరైన గిట్టుబాటు ధర లేక, ఇక్కడ మర్చెంట్స్ సరైన ధర ఇవ్వలేక, అందులోని ఈ కర్ర ఒకటి మేము ఏదైతే రా మెటీరియల్ వాడుతున్నామో వుడ్ని అంకుడు కర్ర అంటామండి, తేలికపాటి వుడ్ అనమాట. అయితే ఆ కర్ర సప్లై కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా తెచ్చుకుంటే వాళ్ళని అటవీ కరెంట్ తీసుకెళ్ళకూడదు అనేసి హెచ్చరించడం వల్ల జరుగుతుందండి. అందువల్ల చాలా మంది తేవట్లేదు. ఆ కర్ర తేవకపోతే మేము బొమ్మ తయారు చేయడానికి అవకాశం ఉంది. ఆ రకంగా చాలా మంది తగ్గిపోయారండి ఈ బొమ్మలు తయారు చేసి. 63 సంవత్సరాలు ఉంది. ఆధార్ కార్డులు, ఫోటో కార్డులు కూడా రాయలేదు. తర్వాత వెళ్ళి పని పథకం కూడా అది రాయలేదండి. ఇలాంటివన్నీ ప్రాబ్లాలు ఉన్నాయి. నా గురించి అయితే నీ ఊళ్ళో పేషెంట్ పట్టించుకోలేదు. పార్టీ ఫీలింగ్ చూపించుకొని వాళ్ళు కావాలన్న వాళ్ళకి వాళ్ళకి తీసుకుంటున్నారు. కానీ మరి ఇలా నాలాంటి వాడికి మీలాంటి వాళ్ళు ఎంతమంది నీకు పెన్షన్ రాలేదు తాతయ్య అంటున్నారు ప్రతి ఒక్కరు. అయినా మరి ఊళ్ళో అధికారులు రాయాలి కానీ మరి మేము ఏం చేయగలరు? గవర్నమెంట్ నుంచి నీళ్లు గురించి ఇళ్ల కొళాయిలు ఇస్తామని ఎన్నాళ్ళ నుంచో అంటున్నారండి. ఇళ్ల కొళాయి అన్నది ఇదిగో అంటున్నారండి, అదిగో అంటున్నారండి. ఏది లేదండి. ఆ నీళ్లు సుక్కలు వచ్చి దారి మాత్రం చూసిలా చెయ్యండి. ఇంటి కొళాయిలు చంద్రబాబు నాయుడు గారు ఇమ్మని చెప్పారు అంటున్నారు. ఏదండి మోసుకోలేకపోతున్నాండి. డబ్బులున్న వాళ్ళు అల్లా బోర్లు వేయించుకుంటున్నారు. లేనోళ్ళు ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఉన్నామండి. బోర్ వేయించుకోవాలంటే ఒక 50,000 కావాలి. ఎక్కడ ఎంచుకోగలమండి? ఎన్నాళ్ళు పెట్టి ఆయన ఎక్కిన కాడిని చూస్తున్నామండి కొళాయి కోసం. యలమంచిలోకి బస్సులు రావాలన్నా ఏమైనా వెహికల్స్ రావాలన్నా సరే నైట్ టైం అసలు రావండి. మెయిన్ కారణం ఏంటంటే గత 4.5 సంవత్సరాల నుంచి మరీ దారుణం అయిపోయింది ఆ ఊరు పరిస్థితి. ఎందువల్లంటే ఏ ఎక్స్ప్రెస్ కూడా ఊళ్ళోకి రాదండి. కారణం ఏంటంటే రైల్వే గేట్ అంటే. ఈ రైల్వే గేట్ ఇంతకు ముందు కూడా ఉండేదండి, కానీ అప్పుడు వచ్చేవండి బస్సులు అవి. ఈ రైల్వే గేట్కి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అని చెప్పి స్టార్ట్ చేశారండి. స్టార్ట్ చేసి స్థలసేకరణ చేశారండి, అంతా చేశారండి. దాని డిజైనింగ్ కూడా ఏ విధంగా చేశారో కూడా ఎవరికి తెలియని విధంగా చేశారండి. స్ట్రైట్గా వెళ్తే చక్కగా 100-150 మీటర్లతో వెళ్ళిపోయేదాన్ని 500 మీటర్లు చేసినా సరే అది ఇంకా ఇప్పుడు వచ్చి పూర్తి కాలేదు సార్. దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు ప్రజలందరూ కూడా. నా పేరు రాజు అండి, మా తాడి గ్రామం అండి. ఏదో కంపెనీలు వస్తాయి, మా భూములు ఇస్తే మాకు అందరికి ఉద్యోగాలు వస్తాయి, మా అందరూ బాగుపడవచ్చు అని మా అందరూ ఎంతో హ్యాపీగా సంతోషంగా ఈ భూములు అందరికీ ఇచ్చామండి. ఆ రోజున ఈ కంపెనీలు వచ్చి మా ప్యానల్తో ఆడుకుంటారో మాకు తెలియదండి, అంత అవగాహన లేదండి. అమ్మా ఇంటికి ఉద్యోగం వస్తుంది, మీకు ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది, మీకు అన్ని అవకాశాలు వస్తాయి అని చెప్పారండి. సరే జాబ్లు వస్తాయి కదని మేము అంతా ఆశపడ్డాం.
ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత కంపెనీ షార్ట్ అయిన తర్వాత మా ఈ ఒకటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ పొల్యూషన్ ప్రాబ్లం చూసి ఆల్రెడీ వాటర్ పొల్యూట్ అయిపోయిందండి. మీ ఊర్లో అనుకున్న మాకు ఈ మొత్తం ఇల్లు చాలా మటుకు భూములు పోయండి. భూములు ఇక్కడ ఇల్లు ఉన్నాయండి, పక్క ఊరుని భూములు ఇల్లు పోయి అది తీస్తారండి. ఇప్పుడు నీళ్ళు సైపోయాక ఇంకా మా ముసలోళ్ళు కూడా చూడు ఏళ్ళు దురద అసలు ఏం బాగోకుంటుంది. మాపులు నిద్ర రాదు, బయటకు వద్దామంటే వాసన, మా వాసన ఉండలేము. ఇప్పుడు ఈ ముసలోళ్ళు మేము ఎలా బతకాల? పిల్లలు తెచ్చిన కూలే చూస్తారా, కూలే చేస్తారా, మమ్మల్ని పెంచుతారా, వాళ్ళ బిడ్డలు పోషించే కొంటారా, టాటర్ కిందేసంలో వేయించుకుంటారా? చెప్పు బాబు, ఇలాగున్నది మా గేటు, మాకు కంపెనీ, ఇది మా గుమ్మం ఒకటి. ఇంకో చూడండి, ఇప్పుడు చూడండి, ఇంక ఏళ్ళు అయ్యి దురద, ఈ నీళ్ళు తాగినాక. తూర్పు గోదావరి జిల్లా నుంచి వచ్చాము. నా కొడుకుని ఇక్కడ తగలబెట్టుకున్నానండి. ఈ మందులు పడక కొడుకు చచ్చిపోయిన కంపెనీలో అప్పుడు రూపాయి ఇవ్వలేదండి, ఇప్పటికి రూపాయి ఇవ్వలేదు. ఈ కంపెనీలోకి వచ్చాక ఈ కంపెనీలోనే 53 సంవత్సరాలు అండి నా కొడుకు. ఒక్క రూపాయి ఇవ్వలేదు, చదువులేదు, ఒక్క రూపాయి ఇవ్వలేదండి. తన కాలం అలపించుకున్నాడు. నాకు ఇంకా దిక్కు అమ్ములు లేరండి, ఒక్కడే కొడుకు. ఎప్పుడో ఎవరో వస్తారో, తాగడానికి మంచినీళ్ళు కూడా దొరకట్లేదు సార్. ఈవినింగ్ టైమో లేదంటే మార్నింగ్ టైమో ఒక వ్యాన్ వస్తుంది సార్. వ్యాన్ వస్తే 100 మంది వ్యాన్లోని ఏం వాటర్ పట్టుకుంటారు సార్? ఆడికి 5 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలి, బాటిల్ గుద్దులాడుకొని పట్టుకోవాలి. వేరే వాళ్ళు వస్తారు, 10 రూపాయల మంది నచ్చితే కొనుక్కోలేకపోతే లేదు అని అంటారు. తప్పుతుంది సార్. 300 అవుతున్నాయి నెలకి. చోడవరం నడిబొడ్డు మీద ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో ఈరోజు మనం నిలబడి మాట్లాడుతున్నాం. ఇదే గ్రౌండ్ ఒక 100 సంవత్సరాల క్రితం కొంతమంది దానపట్ట ఇచ్చారు ఇది. అయితే అదే ఈరోజు మరి కొంతమంది స్వార్థపరుల చేతిలోకి సుమారు 7 ఎకరాల 42 సెంట్లు దీని విస్తీర్ణం. అలాంటిది ఈరోజు 6 ఎకరాల 42 సెంట్ల వరకు ఉంది. సుమారు ఎకరం చుట్టూరు కబ్జాకి గురైంది. ఇందులో ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుచరులు మొత్తం చుట్టూరు కూడా కబ్జాకు గురి చేశారు. దీనికి అందరూ కూడా మీ ఎన్నోసార్లు చెప్పినా సరే ఎవరు కూడా పట్టించుకునే దాఖలాలు అయితే ఇక్కడ లేదు. సుమారు ఇక్కడ ఒక గజం వచ్చి 30,000 రూపాయలు. మేము ఎన్నోసార్లు ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళాం, ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్ళాం, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. మరి ఎన్నోసార్లు ఇక్కడ నిరాధ్యక్షలు చేసాం. ఎన్ని చేసినా సరే వాళ్ళు మరి దున్నపోతు మీద వర్షం కురిసినట్టు వాళ్ళు అసలు ఎక్కడ స్పందించలేదు. సుమారు ఇది 1965లో ఈ షుగర్ ఫ్యాక్టరీ అనేది ఇక్కడ స్థాపించడం జరిగింది. ఆ రోజు 1000 టన్నులతో స్టార్ట్ అయింది. అదే ఈ రోజు 5,000 టన్నుల దగ్గర ఆడుతుంది. కానీ ఇక్కడ 26,500 మంది షుగర్ ఫ్యాక్టరీలో సప్లై చేసే రైతులు ఉన్నారు. 1,00,000 మంది దీని మీద ఆధారపడి ఉన్నారు. ఇది ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టు ఇక్కడ ఉంది. మరి ఏ పాలక వర్గం వచ్చినా ఏమొచ్చినా సరే వాళ్ళ ఖజానాలు నింపుకోవడం కానీ జరుగుతుంది, కానీ రైతులు మాత్రం పట్టించుకునే దాఖలాలు లేవు. ఇది చోడవరం నియోజకవర్గం రావుకత మండలం అండి. ఇక్కడ ఏంటంటే మెయిన్ డంపింగ్ ప్రాబ్లం అండి. ఈ చుట్టుపక్కల స్కూల్లోనే అంగన్వాడీ స్కూల్ ఉంది, పక్కనే నవోదయ పబ్లిక్ స్కూల్ అండి. ఊళ్ళో ఉన్న డైలీ మున్సిపల్ చెత్త, ఇంటింటి చెత్త తీసుకొచ్చి ఇక్కడే వేస్తున్నారండి. ఎక్కువ సంచరించడం వల్ల దీనివల్ల పిల్లలకి మెదడువాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కొబ్బరి బొండాలు ఇవన్నీ వేసేయడం వల్ల ఏంటంటే దోమలు పుట్టడం వల్ల పిల్లలకి మలేరియా, టైఫాయిడ్, ఫీవర్స్ వచ్చి అనారోగ్యానికి ఫాలో అవుతున్నారు సార్. జడ్పీ హై స్కూల్ దగ్గర కూడా సేమ్ ఇదే ప్రాబ్లం అండి. అక్కడ హై స్కూల్ పిల్లలు చుట్టుపక్కల 3 మండలాల నుంచి ఇటు రోలుగుంట, అటు బుచ్చిపేట, ఇటు మాడుగుల మండలం నుంచి 3 మండలాల నుంచి ఇక్కడ పిల్లలు వస్తున్నారండి చదువుకోవడానికి. మొన్న రీసెంట్గా కూడా ఆ స్కూల్లో పీటీ మాస్టర్ గారికి కూడా డెంగ్యూ ఫీవర్ వచ్చింది, చాలా సీరియస్ అయింది. ఆయన అప్పుడు కూడా ఎంఆర్ఓ గారికి, జిల్లా డిఎంహెచ్ఓ గారికి, హాస్పిటల్ డాక్టర్ అందరికి కూడా కంప్లైంట్ ఇచ్చినా సరే నేను చూసుకుంటాను, చేస్తా ఉంటాను తప్ప దానిపై ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. ఇది అనకాపల్లికి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న శంకరం విలేజ్లో ఉన్న బొజ్జనకొండ. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేక్ చేసుకున్న ఒక టూరిజం ప్లేస్. ఇది బుద్ధిస్ట్ స్కల్ప్చర్స్ అవి ఉంటే మా 4th సెంచరీకి సంబంధించిన ప్లేస్ ఇది. ఇక్కడ వెనక ఏదైతే చూస్తున్నామో క్వారీలు ఇవన్నీ మైనింగ్ వల్ల, బ్లాస్టింగ్స్ వల్ల ఇచ్చిన లిమిట్ కన్నా ఎక్సీడ్ చేసి ఓవర్ బ్లాస్టింగ్స్ వల్ల ఆ ఒక ఏమంటారు జెర్క్స్ వల్ల ఇక్కడ ఉన్న ఈ స్కల్ప్చర్స్ అన్నిటికీ క్రాక్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఆ క్వారీలు కొన్ని ఆథరైజ్డ్ 2-3 ఉంటే అనాథరైజ్డ్ ఒక 7-10 ఉంటాయి. అలా రానున్న రోజుల్లో ఈ బ్లాస్టింగ్స్ వల్ల, ఈ మైనింగ్స్ వల్ల కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. అలాగే చుట్టుపక్కల చూస్తూ అటు బౌలువాడ గ్రామం, తుంపాల, మోటూరు, మామిడిపాలెం, అలాగే గోపాలపురం ఇవన్నీ కూడా మైనింగ్స్ వల్ల ఎఫెక్ట్ అవుతున్న ప్లేసెస్. మొండుపాలెం అనే గ్రామం దగ్గరకు వస్తే అది ఒక 100 సంవత్సరాల క్రితం ఫామ్ అయిన ఒక విలేజ్. అది ఆ ఒక క్రషింగ్స్, ఆ మైనింగ్స్ వల్ల, ఒక క్రషర్ తాలూకు డస్ట్ వల్ల అక్కడ కిడ్నీ ఎఫెక్టెడ్ డిసీజెస్ అయితే వస్తున్నాయి. అంటే ఉద్దానం అంత ప్రమాద స్థాయిలో లేకపోయినా కూడా రీసెంట్గా లోకల్ లీడర్ ఒక ఆయన టెస్ట్ చేయిస్తూ 200 మందికి టెస్ట్ చేయిస్తూ అందులో 28 మందికి ఆల్రెడీ పాజిటివ్గా వచ్చింది రిపోర్ట్స్ అనేవి.
చెప్పాలంటే పొద్దునే చూశాను, పాపం ఒక దివ్యాంగులు ఆయన కూర్చొని కాళ్ళు పని చేయట్లేదు కానీ బొమ్మలు తయారు చేస్తున్నారు అన్నారు. అంత గొప్ప ఏటి గొప్ప కళా నైపుణ్యం. మరి వారికి కావాల్సిన ముడిసరికి ఏంటి? అంకుడు కర్ర వెళ్ళి తీసుకెళ్దామంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కేసులు పెట్టేస్తాయి. ఇక్కడ ఇసుక తవ్వేయండి, రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టదు, తవ్వేసుకోండి. వేల కోట్ల ప్రభుత్వ ధనాన్ని దోచేయండి, కేసులు వాళ్ళ మీద కేసులు పెట్టవు. కానీ ఒక అంతరించిపోతున్న కళకి, ఏటి కొప్పాక బొమ్మలకి ఒక అంకుడు కర్ర కావాలి, అంకుడు చెట్టు. ఆ కర్ర కావాలంటే దాని మీద మళ్ళీ కేసులు, మళ్ళీ దాని మీదకి వాళ్ళకి పాపం బొళ్ళంతా లంచాలు ఇవ్వాలి. ఇది పరిస్థితి. దీన్ని అడగడానికి ఎవరు లేరు. అది అడగడానికే జనసేన ఉంది, వారికి నిలబడటానికే జనసేన. ఈ రైల్వే బ్రిడ్జ్ అన్నా మన కనీసం పూర్తి చేశారా మీరు చెప్పండి? మరి ఎప్పుడు చేస్తారు? ఆఖరికి రైల్వే బ్రిడ్జ్ ఏమైపోయింది? తాగడానికి ఒక అడ్డాలా తయారైపోయింది ఆ రైల్వే బ్రిడ్జ్ చూస్తూ ఉంటే. అలాగే మన యలమంచిలికి ప్రభుత్వం చేతిలో ఉంది. కనీసం మన బస్ స్టాండ్లో ఎక్స్ప్రెస్ బస్సులు ఆగలేని పరిస్థితి ఉంది మనకి. అనకాపల్లి నుంచి వచ్చేటప్పుడు వెళ్తే అక్కడ కెమికల్ సిటీ పెట్టారు, ఫార్మా సిటీ అని. ఫార్మా సిటీ అని పెడితే అక్కడి నుంచి వచ్చే విషవాయువులన్నీ ఆ తాడి గ్రామానికి వెళ్ళి పసి బిడ్డలకి శ్వాసకోశ వ్యాధులు, ఎముకల వ్యాధులు, అనేక వ్యాధులు మనకి పాపం ఇబ్బందులకి ఆల్మోస్ట్ దాదాపు మరణావస్థలు ఉండి ఈ రోజున మాట్లాడదామంటే దాన్ని పట్టించుకునే నాదుడు లేడు, దాన్ని పట్టించుకునే ఎమ్మెల్యే లేడు, ఓట్లు వేయించుకునే ఎంపీలు లేరు. అది మన సమస్య. క్వారీస్ని ఏవైతే అక్రమంగా ఉన్నాయో వీటి మీద ఖచ్చితంగా బలమైన చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే నాకు పర్యావరణం, ఎందుకంటే ఒక వీడియో తెప్పించుకొని చూశాను. ఈ బద్దలు కొట్టేస్తా ఉంటే దాంట్లో వచ్చిన ధూళి, ఆ క్రషింగ్ నుంచి వచ్చిన ధూళి అక్కడ నీళ్ళలో కలిసిపోయి ఇప్పటికీ ఒక గ్రామంలో, పేరు మర్చిపోయిన గ్రామం పేరు, 20 మందికి ఉద్దానంలాగా కిడ్నీ సమస్యలు వచ్చినాయి. అండగా ఉంటామని తెలియజేసి సెలవు తీసుకున్నాను. జై హింద్.